ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुंडं महाकायं सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं। सभादेवताभ्यो नमः। सरी కూర్చోండి అన్న, స్టిఫ్గా కూర్చోండి. ప్లాంక్స్ అడ్డు తీయండి, మధ్యలో ప్లాంక్ తీసేయి. కడుపులో పొడి చేసుకుంటున్నాం, డేంజర్ అయిపోతుంది. సరే, నిన్నటి రోజున మనం రామాయణంలో దశరథ మహారాజుల వారు రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారని నిన్న మనం తెలుసుకున్నాం, అవునా కాదా? అయిపోయింది. ఇవాళ రోజున కంటిన్యూ చేద్దాం. ఫోకస్ ఇటువైపు పెట్టండి. డైవర్షన్స్ అన్నీ ఉంటాయి, ఎందుకంటే గొప్పది చేసేటప్పుడు ఎప్పుడైనా నీచమైంది డైవర్షన్ చేస్తూ ఉంటాం. గొప్ప పని చేసేటప్పుడు నీచమైంది దాని పక్కనే ఉంటుంది. ఎలా అయితే వెలుగు పక్కనే నీడ ఉంటుందో, మంచి దాని పక్కనే చెడు విషయం పక్కనే తిరుగుతుంటుంది. ఎందుకంటే పడేయడమే దాని లక్ష్యం కదా. చెడు ఏం చేస్తుంది? మనల్ని పడేస్తుంది. గొప్ప గొప్ప పూజలు జరిగే చోటే చెడు జరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. కలిపురుషుడు అలానే ఉంటాడు, బాగా దేవుడు పడుకున్నాడు పడేయడానికి ఫస్ట్ ఉంటాడు. అలానే ధర్మమైన కార్యక్రమాలు జరిగే చోట అధర్మాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకనే గురువులు ఏం చెప్తారంటే, సాధన చేసే శిష్యులకు ఏం చెప్తారంటే, జాగ్రత్త రా నాయన జాగ్రత్త అని చెప్తుంటారు. రీజన్ ఏంటి? కింద పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని సాధనలో కింద పడ్డం అంటే ఏంటి? డైవర్ట్ అయిపోవడం. మన లోపల ఉన్న శత్రువులు ఉన్నాయి, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు. ఇవి మనలో ఉండి ధర్మ మార్గంలోంచి మళ్ళీ కింద పడేసే ప్రయత్నాలు చేస్తుంటాయి. అందుకని చాలా అలర్ట్గా ఉండాలి. కానీ పడ్డామని చెప్పి దేవుడిని వదిలేయకూడదు. చాలామందికి ఒక దురలవాటు ఉంది, కష్టాలు వస్తాయి. మనం ఒక్కొక్కసారి తెలిసి తప్పు చేస్తాం, తెలియక తప్పు చేస్తాం. అందుకని అన్ని పూజల్లో కూడా మనం ఏమంటాం లాస్ట్లో, అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోమితి మామత్వా క్షమస్వ పరమేశ్వర అని శ్లోకం చెప్తాం. ఆవాహనం న జానామి విసర్జనం పూజావిధం న జానామి క్షమస్వ పరమేశ్వర సర్వాపరాధాం క్షమస్వత్వం అని స్వామివారి ప్రసాదం శిరసా గృహ్ణామి అని చెప్పుకుంటాం. అలానే ఇంకోటి, మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయా దేవ. ఇది చెప్పుకుంటాం శ్లోకాలు. ఎందుకు చెప్తున్నాం? ఎంత తెలిసిన వాడైనా పక్క నుంచి డైవర్షన్స్ వచ్చేస్తే పడిపోయే ఛాన్స్ ఉంది, తప్పు చేసే ఛాన్స్ ఉంది. అందుకని తెలిసి కానీ తెలియక కానీ తప్పు చేస్తే స్వామి క్షమించు, నన్ను కాపాడు, నాకు ఎక్స్క్యూజ్ చెయ్యి అని అడిగి దేవుడిని వదలొద్దు. చాలామంది చేసే మిస్టేక్ అదే. తప్పులు జరిగాయంటే దేవుడి మీద కోపం వచ్చి దేవుడిని వదిలేస్తాను. ఎందుకంటే ఆయన పాపం ఈజీగా దొరికాడు కదా, మనకి చాలా ఈజీగా అందుబాటులో ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు. ఒకడు అభిషేకం మానేస్తాడు. చిన్న దోమ ఇంట్లో చచ్చిపోయినా కూడా అభిషేకం వల్లే అంటాడు. వాడు ఇంట్లో శివుడిని పెడితే దోమ చచ్చిపోయింది, అందుకనే అభిషేకం చేయను అంటాడు. సొసైటీ అలా తయారైంది. వెధవేషాలు వేయడానికి, ఎన్నో పనులు చేయడానికి టైం ఉంది, కానీ ఇంట్లో ఒక సాలగ్రామం పెట్టి పూజ చేయడానికి వీడికి ఎంత టెన్షనో. చిన్న శివలింగం పెట్టి టెన్షన్, చిన్న శివలింగం ఇంతే, సాలగ్రామం ఇంతే ఉంటుంది పాపం. మన దగ్గర చూసారుగా ప్లేట్లు ఎన్ని ఉన్నాయో. అంత సాలగ్రామం పెట్టి పూజ చేయాలంటే లోకంలో ఉన్న కష్టాలను వీడి నెత్తిలో వచ్చి పడతాయని భయం, సాలగ్రామం ఇంట్లో ఉంటే. అలా చెప్పి భయపెట్టేశారు. దేవుడు ఇంట్లో ఉంటే కష్టాలు వస్తాయా? రావు. కానీ ఆయన పట్టించుకునే విధానంలో తేడాలు వస్తే కష్టాలు వస్తాయి, అదే చెప్తారు. కానీ అలా అని మానేయమని చెప్పారా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నర్సరీలో కదా మిమ్మల్ని ఫస్ట్ జాయిన్ చేసింది, కానీ అదే పిల్లాడు పెద్దగా ఐఐటీ చేసి పెద్ద ఐఐటీ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నాడు. దేవుడు ముందే మీ వాడు ఐఐటీలో చదువుతా అంటే ఆ నర్సరీలోనే మానేయించేస్తారా? మెల్లమెల్లగా దాని తగ్గట్టు మైండ్ మార్చి ఐఐటీనో ఎంసెట్టో లేదంటే నీటో అని చేస్తున్నాం కదా, కష్టమైన పనులు. 5 నిమిషాల సాలగ్రామం అంత కష్టమా? అదేముండదే. ఇంకొంతమంది బయలుదేరారు. విగ్రహం అంగుష్ట మాత్రం, అంటే ఇంటి యజమాని ఎంత ఉంటాడో ఆయన బొటని వేలు, అంటే తండ్రి యొక్క బొటని వేలు ఎంత ఉందో అంతకు మించి ఉండకూడదు అంటారు. అంటే ఉండకూడదు అంటే ఇంట్లో పెట్టకూడదు, ఏదో భూత ప్రేతాలు వచ్చి మన మీద పడిపోయి లోకంలో ఉన్న కష్టాలు పడతాయని కాదు దాని ఉద్దేశం. దాని ఉద్దేశం ఏంటంటే, అంగుష్టం కంటే కొంచెం పెద్దగా ఉంటే మహానైవేద్యం పెట్టాలి, అన్నం పెట్టాలి. అన్నం పప్పేసి నైవేద్యం పెట్టాలి. మీకు డౌట్ రావాలి, అన్నం పప్పేసి పెట్టడం అంత కష్టమైన పనే? రోజు అన్నం పప్పు వేసుకొని తింటున్నాం బాగానే, కూర పప్పు అన్నీ వేసుకొని పచ్చళ్ళు వేసుకొని నీసి గీసలు వేసుకొని తింటున్నారు కదా బాగానే. చాలామంది ఇళ్లలో స్నానాలు చేయకుండా వంటలు స్టార్ట్ అయినాయి. అది దరిద్రం. స్నానాలు చేయకుండా వంటలు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఆ ఇంట్లో దరిద్రం అప్పుడే పట్టుకుంది. అన్నపూర్ణాదేవిని ముట్టుకోకూడదు స్నానం చేయకుండా.
అగ్నిదేవుడు జోలికే వెళ్ళకూడదు. అగ్ని వెలిగించడం అంటే గ్యాస్ పొయ్యి వెలిగించడం అగ్నిదేవుడు. స్నానం చేయకుండా ఎలా ముట్టుకుంటారు? అగ్నిదేవుడికి లక్ష్మీదేవికి డైరెక్ట్ కనెక్షన్, అక్కడ సంబంధం ఉంది. అందుకే లక్ష్మీదేవి ఉండే స్థలం కూడా ఆగ్నేయం మూలే. అర్థమైందా? లక్ష్మీదేవి ఉండే స్థలం ఆగ్నేయం మూల. అక్కడే అగ్నిభట్టారకుడు ఉంటాడు. ఈయన డైరెక్ట్ కంప్లైంట్ ఇస్తాడు. ఎందుకని ఈయన యొక్క తల్లి లక్ష్మీదేవి, తల్లి కొడుకుల్లాగా. ఎంబడి అగ్నిదేవుడు అమ్మ కంప్లైంట్ ఇస్తాడు, అమ్మ మొహం కాళ్ళు చేతులు కడుక్కోవాలి, స్నానం చేయకుండా వచ్చి ముట్టుకున్నారు అని. ఆ ఇంట్లో ఉన్న లక్ష్మి వెళ్ళిపోవడం ఖాయం. స్నానం చేసి చెయ్యాలి. ఇక్కడ స్టార్ట్ అయింది ప్రాబ్లం. మా ఇంట్లో వంటలన్నీ స్నానం చేయకుండా చేస్తాం. ఎందుకంటే తొందర లేవాలా, పిల్లల స్కూల్ అంటే ఇప్పుడే పంపిస్తున్నారు కొత్తగా. మేము పోలేదా? మా చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు పోలేదా? పోనీ వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళు పంపించలేదా స్కూళ్ళకి? ఎంత నిష్టగా స్నానాలు చేశారు. బద్ధకం వచ్చింది మధ్యలో, ఏదో వీళ్ళ కొత్తగా స్కూళ్ళకి పంపిస్తున్నట్టు. అందుకే ఇట్లా ఏడ్చాం. మన చదువులు అట్లా ఏడ్చినాయి, స్కూళ్ళు అట్లే ఉన్నాయి. మందబుద్ధులు అవన్నీ ఎందుకు అవుతున్నారు? ఆ తినే తిండి బట్టే. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక గొప్ప లాజిక్ చాలామంది మిస్ అవుతారు. ఇది చెప్తే షాక్ అవుతారు. అవును ఇలా కూడా ఉంటుందా అనుకుంటారు. ఇండియా నుంచి చేతిలో ఏముంటుంది నాన్న? దూరం పడి అలా వినాలి. ఇండియా నుంచి మనం బయట దేశాలకు ఏం చేస్తాం? పండ్లు, రైస్ అవన్నీ పంపించేదాన్ని ఏమంటారు? ఎక్స్పోర్ట్స్ అంటారు. బయట దేశం నుంచి ఇండియాకి వస్తే ఇండియా పుణ్యభూమి, తెలుసు కదా? భరతభూమి, పుణ్యభూమి. గంగా, యమున, కావేరి, గోదావరి ఇవన్నీ ప్రవహించితే వచ్చిన పండిన భూమి ఇది. సో ఇక్కడి నుంచి బయట దేశాలకు ఏం పంపించినా వాళ్ళ అదృష్టం, అది ప్రసాదం అయిపోయింది. సో వాళ్ళందరూ బాగుపడుతున్నారు. అందుకే వాళ్ళు ఇక్కడికి వచ్చి సాధనలు అవన్నీ బాగా చేస్తున్నారు. మన దరిద్రం ఏమైందంటే అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అది పుణ్యభూమే కాదు. అక్కడి నుంచి వచ్చిన పంట ఎలాంటి ఆలోచనలతో వాడు పండిస్తున్నాడో, అసలు ఆ భూమి ఎలాంటిదో, అలాంటి చోట పండించిన భూమిలోంచి వచ్చిన పంటలన్నీ ఇక్కడ తిని మనం నాశనం అవుతున్నాం. అందుకే ఇండియా పాడవడానికి కారణం ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కూడా ఒక రీజనే. మనం ఇంపోర్ట్ తీసుకోకుండా అన్ని ఎక్స్పోర్ట్స్ చేయాలి, హాయిగా ఉంటుంది, భూమి అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇంపోర్ట్స్ ఎక్కడ అవసరం అవుతుందో అది చూసుకోవాలా. దానికి మళ్ళీ ఏం చేయాలా? ఎలా అయితే ఇంట్లో మనం ఫస్ట్ అమ్మ అన్నం వండే బదులు ముందు అగ్ని కార్యంలో లోపల 2 గింజల అన్నమో బియ్యమో వేయమని చెప్పాం కదా. ఆ రోజు పూజ చేసినట్టుగా, అదేదో వంట వండినట్టు కాకుండా యజ్ఞం చేసినట్టుగా వస్తుంది ఫలితం. ఆ విధంగా గుళ్ళల్లో కూర్చోండి. మనం ప్రసాదాలన్నీ పట్టుకేస్తే ఇండ్లల్లోంచి గుళ్ళల్లోకి ఇంపోర్ట్ చేస్తాం ప్రసాదాలు. అంటే అప్పుడు ప్రసాదం అయిందా? కాదు. మన ఇళ్లల్లోంచి ప్రసాదాలు చేసుకెళ్ళి గుళ్ళల్లో పెట్టారు. దాన్ని ఇంపోర్టింగే అంటారు కదా. ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళాం. అక్కడ ఏం చేయగానే రాగానే దేవుడికి పెట్టేస్తారా? ప్రోక్షణం చేస్తారు. మన ఇక్కడ పూజలు చేసేటప్పుడు నీళ్ళు చల్లుతున్నాం చూసారా అందరి మీద. కొంతమంది నీళ్లు పోస్తున్నాం కూడా సరిపోక, అవునా కాదా? అది ప్రోక్షణం అంటారు. అంటే ఏమవుతుంది? శౌచంలోకి వస్తుంది. అలాంటి ప్రాసెస్ పెట్టుకొని మనం ముందుకెళ్ళాలి. అంటే అలా మరి పెద్ద తరహాగా ఇంపోర్ట్లు చేస్తే కుదురుతుందా దేశాలకి? అమెరికా నుంచి ఆపిల్స్ వచ్చాయి, ప్రోక్షణం చేసుకుంటూ కూర్చుంటాడు కొన్ని టన్నులు లారీల నిండా. కుదరదు. అందుకనే ఎవరింటికి వాడి చేసుకోవాలి. అక్కడ కుదరదు. కాబట్టి మన పిల్లల బుద్ధులు మారకుండా ఉండాలంటే ధర్మం ఎప్పుడో చెప్పింది ఈ విషయం. ఇంట్లో మీరు తినే భోజనాన్ని ప్రోక్షణం చేసి తినండి. మొన్న కూడా చెప్పానా? అన్నం తినేటప్పుడు ప్రోక్షణం చేయాలి. గోవింద గోవిందనో శివ అనుకొని ప్రోక్షణం చేసి తినండి. బుద్ధి చాలా బాగా పనిచేస్తుంది. ఇది అందరూ చేసి తీరాలి. ఇంకా కూడా చేయలేదండి. ఎంతమంది చేస్తున్నారు ప్రోక్షణం? అన్నం వెరీ గుడ్, నైస్. ఒక 4-5 చేతులన్నా కనబడుతున్నాయి. నీళ్లు తీసుకొని, మంచినీళ్ళు చేతిలో తీసుకొని అన్నం మీద చల్లాలి. ఇలా అయ్యప్ప ఇష్టమైతే అయ్యప్ప అనుకోవాలి, వినాయకుడి ఇస్తే గణేష అనుకోవాలి. ప్రోక్షణం చేయాలి. చేసుకొని 5 సార్లు పళ్ళకు తగలకుండా మింగాలి. చిన్న మెతుకు తీసుకోవాలి, నాలుక మీద పెట్టుకోవాలి. ఓం గణేశాయ నమః వినాయకుడి ఇష్టమైతే. గోవింద ఇష్టమైతే 5 సార్లు గోవిందాయ నమః, గోవిందాయ నమః, గోవిందాయ నమః 5 సార్లు పళ్ళకు తగలకుండా మింగాలి. అప్పుడు ఏం చేశాడంటే వాడు అన్నం తినలేదంటే కూర్చొని యజ్ఞం చేశాడు అంటారు. అంత గొప్పది. మనం చేసే ప్రతి పనులు యజ్ఞంగా మార్చుకోవచ్చు, ప్రతి పనిని అభిషేకంగా మార్చుకోవచ్చు. మనం స్నానాలు చేస్తున్నాం బుడా. ఇది అంతకుముందు చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తాను, కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి. షార్ట్గా స్నానం చేసేటప్పుడు గంగే చయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అని బకెట్లో మగ్గు తీసి ఇలా తిప్పేసి ఆ నీళ్ళు తీసుకొని గంగా 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 లేదంటే శివ 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 హరి హరి గోవింద పుండరీకాక్ష అనుకుంటూ మీకు ఏది దోస్తే అది. వాడు స్నానం చేయలే, వాడు అభిషేకం చేశాడు అంటారు. వాడు స్నానం అనరు, వాడు అభిషేకం చేశాడు. పుణ్యం వచ్చిందా లేదా? దేనికి అభిషేకం చేశాడు? లోపలున్న ఆత్మకు అభిషేకం చేశాడు. అది ఎక్కడుంది? శరీరం లోపల ఉంది. నీళ్లు పైనుంచి పడిపోయినాయి, కానీ ఆత్మకు అభిషేకం జరిగింది. చూడండి
స్నానము అభిషేకం అయిపోయింది, తినే అన్నం తినడం యజ్ఞం అయిపోయింది, నిద్ర ధ్యానం అయిపోయింది. ఎప్పుడు? పడుకునేటప్పుడు శివ శివ శివ, లేచేటప్పుడు హరి హరి హరి. మరి పొద్దునుంచి చేసిన వర్క్ కూడా హరినామం చేశారని కౌంట్ చేస్తున్నారు. ఎందుకంటే పొద్దున హరి అన్నావు, రాత్రి శివ అన్నావు, ఈ మధ్యలో చేసిన పనులన్నీ కూడా పుణ్యంగా మారిపోయినాయి. పొరపాటున తప్పు చేసి ఉంటే రాత్రి రోజు అమ్మ నాన్న గురువుని దేవుణ్ణి క్షమించమని అడిగి పడుకోవాలి. రాత్రి స్వామి ఈరోజు నేనేమైనా తెలిసి తెలియక చేసిన తప్పులుంటే మన్నించండి, రేపటి రోజున ఆ తప్పు నా వల్ల జరగకూడదు, నన్ను కాపాడండి, రేపు ఇంకా మంచి బుద్ధిలో ప్రవేశపెట్టండి, మంచి ఆలోచనలు ఇవ్వండి అని చెప్పి పడుకోవాలి. పొద్దున్న లేవగానే స్వామి ఇవాళ నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఇవి నాకు స్కూల్కి వెళ్ళాలా, ఇవి ప్లాన్స్, గుడికి వెళ్ళాలి, పూజలు చేయాలి, ఇలా అన్నీ సెట్ చేసుకొని ధర్మంగా వెళ్ళాలి స్వామి. ధర్మంగా వెళ్ళకుండా నా బుద్ధి ఒకళ్ళు పక్కకి వెళ్తే మీరే బాగు చేయండి అని అమ్మ నాన్న గురువు దేవుడిని మొక్కుకోవాలి. పొద్దున్న లేస్తే ఈ పని, పడుకునేటప్పుడు క్షమించమని అడగాలి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ లైఫ్ చాలా బెస్ట్గా ఉంటుంది. మీరే చూస్తారు. ఎగ్జాంపుల్ ఎవరైనా చూసినా పేరెంట్స్ ఎవరో కొడుతున్నారు. సరే, కాలచక్రం తిరుగుతుంది. కాలచక్రం కాలం ఉట్టిగా ఉంటుంది, ఎవరికోసం వెయిట్ చేస్తున్న కాలం వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు పుట్టారు, అప్పుడే 10th వచ్చేసారు, ఇంటర్మీడియట్కి వచ్చేసారు, డిగ్రీకి వచ్చేసారు. చూస్తూ మన ముందు తిరిగిన వాళ్ళు పెళ్ళిళ్ళు కూడా అయిపోతున్నాయి, వాళ్ళకి పిల్లలు కూడా వచ్చేస్తున్నారు, వాళ్ళు పెద్దగా స్కూల్లోకి వెళ్ళిపోతున్నారు. కాలచక్రం ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. 2000 years అప్పుడు మేమందరం డిగ్రీలో ఉన్నాం, 2000 వచ్చినప్పుడు. అప్పుడే 2025 కూడా వచ్చేసింది. మా డిగ్రీ నుంచి 25 years దాటిపోయింది ఇక్కడ. అంటే మేము 43కి వచ్చేసాం ఆల్మోస్ట్. చూడండి, చూస్తే ఇంకా 10 ఏళ్ళు అయిపోతే అయిపోయింది రిటైర్మెంట్. 10 ఏళ్ళకి రిటైర్మెంట్ అయిపోయింది, మా దగ్గరికి వచ్చేసింది. అన్నేళ్ళు కూడా ఉంటాయో లేదో ఎవరికి తెలుసు. కాలచక్రం తిరుగుతుంది. ఒకనాడు దశరథుడు తన మంత్రులు, పురోహితులు మొదలైన వారితో సమావేశమయ్యాడు. దశరథ మహారాజు ఏదో డెసిషన్ తీసుకోబోతున్నారు. డెసిషన్ తీసుకునేటప్పుడు ఏదైనా సొంత పైత్యం పనికిరాదు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అమ్మా నాన్నని అడిగి తీసుకోవాలి డెసిషన్. ఎడా పడితే అలా జీవితాలకు సంబంధించినవి, వాడు నాకు నచ్చాడు, ఈమె నాకు నచ్చింది, నా ఇష్టం అంటే రేపు పొద్దున ఏంటంటే అదే మనిషికి వేరే జంతువులకు తేడా లేకుండా పోతుంది. అమ్మా నాన్న గురువు వీళ్ళని అడగాలి, అడిగి కనుక్కొని చేయాలి ఏ పనులైనా. అర్థమైందా? ఏ జంతువుకి ఈ సిస్టమ్ లేదు, మనిషికి ఆ సిస్టమ్ ఉంది. కాబట్టే ధర్మం మనిషి కొరకే. ధర్మం ఎవరికి? మనిషి కోసమే. పశువులకి ఏముంది? పశుధర్మం ఉంది. పశువులకి పశుధర్మం అదేంటి? ఆకలిస్తే చంపి తినాలి, నిద్ర వస్తే పడుకోవాలి, లేదా పిల్లలు కనాలి, ఇంతే వాడి ధర్మాలు. మనిషికి అలా కాదు. విచిత్రం ఏంటంటే ఒక పొద్దున ఒక కథ విన్నా. అదేంటంటే వేదవ్యాసుల వారు వెళ్తుంటే, జాగ్రత్తగా వినండి అందరూ, వేదవ్యాసుల వారు వెళ్తుంటే ఒక చిన్న పురుగు ముందు ఫాస్ట్గా వెళ్తుందంట ఎగురుకుంటూ. వేదవ్యాసులు ఎదురొచ్చి అన్నారు, ఏమ్మా ఎందుకు అలా పరిగెడుతున్నావు ఫాస్ట్గా, ఏం భయం, ఎందుకు అలా భయపడుతున్నావు అంటే, ఏం లేదు స్వామి మీకు తెలియందా, మీరు లోకమంతా ఎరిగినవారు, అవునా, పురాణాలు రాసినవారు, మీకు తెలియంది ఏముంది అని చెప్పి, అయినా కూడా మీరు అడిగారు కాబట్టి చెప్తాను. వెనక నుంచి ఒక ఎడ్ల బండి ఫాస్ట్గా వస్తుంది, అది నన్ను ఎక్కడ తొక్కేస్తున్నాను భయానికి నేను ఎగిరి వెళ్ళిపోతున్నా అన్నారు. ఓహో అంత భయపడాల్సింది ఏముందమ్మా, నువ్వు నాకు చెప్పు, నన్ను తీసుకెళ్ళమంటే ఎక్కడైనా తీసుకెళ్ళి నిన్ను దాచిపెడతాను ఎడ్ల బండి తొక్కకుండా అంటే, లేదు స్వామి నా ధర్మం ఏంటంటే, పురుగుగా దాని ధర్మం ఏంటి, ప్రాణం కాపాడుకోవాలి, అంతేగాని ఎవరో సహాయం తీసుకొని పక్కన పెడతా అంటే వెళ్ళిపోకూడదు. మనం చేసే దరిద్రమైన పని అదే, నికృష్టమైన పని. ఎవరైనా సహాయం అనగా ఇంకా పరిగెత్తాం. మనకి ఏం దిక్కు లేనప్పుడు దేవుడు పంపిస్తాడు సాయం, దాన్ని రిజెక్ట్ చేయమనట్లా. అవసరంలో చాలా కష్టంలో ఉన్నప్పుడు సాయం వస్తే భగవంతుడి ప్రసాదం తీసుకొని ఆ సహాయం చేసిన వాళ్ళు మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని తిరిగి వాళ్ళకి తిరిగి ఇచ్చేసేసి చాలా థ్యాంక్స్ అని చెప్పి జీవితాంతం వాళ్ళని గుర్తు చేసుకున్నాడు. రాముడికి ఆ లక్షణం ఉంది. రాముడికి ఇంత సాయం చేసినా కూడా తలుచుకుంటాడు. హనుమంతుల వారు చేశారు, ఎంత తలుచుకుంటాడు. జటాయువు చేశాడు, ఎంత తలుచుకుంటాడు. సుగ్రీవుడు చేశాడు, ఎంత తలుచుకుంటాడు. రాముడి లక్షణం మనకు రావాలి. చిన్న సహాయం చేసినా వాడు పెన్సిలో పెన్నో ఇచ్చినా కూడా గుర్తుపెట్టుకోవాలి, నాకు అవసరానికి ఇచ్చాడు వీడు, అంతేగాని వాడు ఎప్పుడు స్నేహితుడు అయిపోయాడు. అంతేగాని మనం ఆ టైంకి స్నేహితుడు అంటాం, అవసరం తీరాక మళ్ళీ మనకు అవసరం పడకపోతే వాడు శత్రువు అంటున్నాం. ఆ లక్షణం తప్పు. ఎవ్వరితో శత్రుత్వం ఉండకూడదు. మన వల్ల తప్పైతే క్షమించండి. తెలిసో తెలియకో ఆవేశంలో లేదంటే ఇంకే విధంగానైనా తప్పు జరుగుతుంది. మనిషి అంటేనే తప్పులు చేస్తాడు వాడు. కానీ వాడు తెలుసుకొని ఒక మార్గంలోకి రావడమే కదా గొప్పతనం. మిస్టేక్స్ చేస్తారు, పిల్లలు చేస్తారు, పెద్దవాళ్ళు చేస్తారు, అందరూ మిస్టేక్స్ చేస్తారు. తెలుసుకోవాలి, గుర్తుపట్టాలి. చేసిందే చేస్తారు, మిస్టేక్స్ చేసిందే చేస్తారు. స్వామిని రోజు అడగాలి, స్వామి చేసి నేను అలసిపోతున్నాను, నా బుద్ధి మార్చండి స్వామి, నన్ను మంచి దారిలో పెట్టండి అని రిక్వెస్ట్ చేస్తే ఏదో రోజు ఆయన మనల్ని ఎంత బిజీగా పెడతాడంటే
ఆ దరిద్రమైన పనో లేదంటే అలాంటి పాడు పనో చేయకుండా ఉండేంత బిజీగా స్వామి పెట్టేస్తాడు మనం. ఇంకేమైంది? అన్నమయ్య వారి జీవితం ఎలా మారిపోయింది? వాళ్ళ మరదలు ఇద్దరే గొప్ప జీవితం అనుకున్నాడు ఆయన. కానీ ఎలా మార్చేశాడు? ఇంతకంటే అందమైనది చూపిస్తే నువ్వు మరి దాన్ని పట్టుకుంటావా? ఆ అందం వైపే పరిగెత్తావా అంటే ఆ అందాన్ని పట్టుకుంటావా అంటే తప్పకుండా నా మరదల కంటే అందమైన వాళ్ళు ఎవరు ఉండరు అన్నాడు ఆయన. వాళ్ళిద్దరే ఆయన భార్యలు. అంతకంటే గొప్ప సౌందర్యం లేదంటాడు. ఉంది అంటాడు వెంకటేశ్వర స్వామి మారువేషంలో వచ్చి. చూసారు అన్నమయ్య సినిమా? ఉందంటాడు. చూపియండి అంటే చూపిస్తాను. ఇంకా అక్కడి నుంచి మారిపోయాడు. వెంకటేశ్వర స్వామి వైపు తిరిగిపోయాడు. ఒక రామదాసు ఒక చిన్న ముసలావిడ చెప్పినందువల్ల ఆయన ఎలా మారిపోయింది జీవితం? కంచర్ల గోపన్ రాయబోయి ఏం రాశాడు? శ్రీరామ అని రాసుకోవడం. రామదాస్ అయిపోయాడు ఆయన. రాముడికే దాసుడు అయిపోయాడు. అలా మీరు కూడా మీ ఇష్ట దైవానికి దాసులు అవ్వాలి. హనుమాన్ దాసు, గణేష్ దాసు, సాయిదాసు, దత్తదాసు, అర్థమైందా? హనుమదాసు, రామదాసు లాగా. రామదాసు ఆల్రెడీ ఉన్నాడు, ఇంకో దాసు రామదాసు దాసు అని పెట్టుకోండి. పేరు పెట్టుకోవడం కాదు, అలా జీవితం గడవాలా. అర్థమైందా? ఇవాళ ఇంకో స్టోరీ కూడా విన్నాను. మనకు ఈయన తెలుసు కదా, పాండురంగడు. పాండురంగ తెలుసు ఎట్లుంటాడో? ఇలా నడుముల మీద చేయి పెట్టుకొని, కృష్ణుడే పాండురంగడు అంటే ఎవరో కాదు, కృష్ణుడే. ఇలా నడుము మీద చేతులు పెట్టుకొని ఇటకరాయి మీద నిల్చుంటాడు. అది ఏమైంది తెలుసా? తెలుసా? ఎవరు? ఎవరా సేవ చేసేది? సరే, పాండురంగడు మళ్ళీ చెప్పుకుందాం, ఇంకొకరు చెప్పుకుందాం. నేను రామాయణం పక్క వెళ్ళిపోతాను. సరే, కాలచక్రం తిరుగుతూ ఉన్నది. ఒకనాడు దశరథుడు తన మంత్రులందరూ ఏదో డెసిషన్ తీసుకోపోయాడు. అందుకని అందరు మంత్రుల్ని, పురోహితుల్ని అందరినీ సమావేశపరిచాడు. అయితే తుకారం తన మంత్రులు, పురోహితులు మొదలైన వారితో సమావేశమయ్యాడు. తన కుమారుల వివాహ ప్రస్తావన చేస్తున్నాడు. అంటే ఇప్పుడు పెద్ద డెసిషన్ తీసుకున్నాం. ఇందాక ఏం చెప్పాను? పెద్దవాళ్ళని కనుక్కొని చేయాలి. అంటే పిల్లల యొక్క వివాహం గురించి ఆలోచిస్తున్నాడు. ఎవరు? దశరథ మహారాజుల వారు. సరిగ్గా అదే సమయంలో అక్కడ అడుగు పెట్టాడు మహా తేజస్శాలి అయిన విశ్వామిత్ర మహర్షి వచ్చాడు. విశ్వామిత్ర మహర్షి జన్మతః క్షత్రియుడు. కానీ జపం చేసి తపస్సు చేసి చేసి వశిష్ఠ మహామునికి మించిన వాడవ్వాలని తపస్సు చేశాడు విశ్వామిత్ర మహర్షి. అందుకని ఏమయ్యారు? ఆయన విశ్వామిత్రుడు మహర్షి, రాజర్షి అయ్యాడు. ఋషులలో ఈశ్వరుడు వంటి వాడు. ఆ విశ్వామిత్రుడు అంత గొప్పగా అవ్వడానికి కారణం ఏంటంటే ఆయన వశిష్ఠ మహామునితో, అదే అంటారు, మీరు గొప్ప దాంతో పోటీ పడ్డారనుకో మీరు గొప్పవారు అయిపోతారు. మీరు సొసైటీలో నికృష్టమైన దాంతో పోటీ పడ్డారనుకో మీరు అలా అయిపోతారు, నికృష్టలం అయిపోతారు, దరిద్రులం అయిపోతాం. ఇవాళ సొసైటీలో ఉన్న ప్రాబ్లం అదే. నువ్వు మొబైల్ కొన్నావా, నీకంటే మంచి మొబైల్ కొన్నావు. నువ్వు 4 బాటిల్ తాగావా, నేను 10 బాటిల్ తాగుతాను. నువ్వు పలానా దరిద్రం తిన్నావా, నేను ఇంకో దరిద్రం తింటాను. ఇలా కాంపిటీషన్ వెళ్తా. అంతేగాని నువ్వు గుడికి రోజు పోతున్నావా, నేను 2 గుళ్ళకి పోతున్నాను, నువ్వు 10 ప్రదక్షిణాలు చేస్తే నేను 20 ప్రదక్షిణాలు చేస్తాను. కాంపిటీషన్ ఎక్కడ నడుస్తుందా? పోనీ ఎక్కడైనా విన్నారా? అది రావాలా, అది రావాలా. అది వచ్చే వరకు మన జీవితాలు ఇంతే ఉంటాయి. రోజు వాడు గుడికి పోతున్నాడా, నేను 2 గుళ్ళకి పోతాను. లేదంటే వాడు రోజు గుడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు, ఒక ప్రదక్షిణ చేస్తున్నాడా, నేను 11 చేస్తాను. వాడు 11 చేస్తే 21 చేస్తాను. ఇది కాంపిటీషన్. దేవుడి పట్ల కాంపిటీషన్ ఉండాలి అన్నిట్లో. నువ్వు రామకోటే రాస్తున్నావా, నేను హనుమాన్ చాలీస కూడా చేస్తున్నాను. నువ్వు హనుమాన్ చాలీస చేస్తావా, నేను విష్ణు నేర్చుకుంటా. నువ్వు విష్ణు చేస్తావా, నేను లలిత చేస్తా. నేను దేవుడి విషయంలో కాంపిటీషన్ పెట్టుకుంటా. పొరపాటు మీరు ఎవరైనా నాకు మించిపోతున్నారనుకో నేను మిమ్మల్ని ఓడించడానికి ట్రై చేస్తా. ఆ పిల్లాన్ని పెట్టుకొని పెద్దాన్ని కూడా పెట్టుకోను. నేను దేవుడి విషయంలో చాలా కాంపిటీషన్ పెట్టుకుంటా. అంటే ఏం ఆలోచిస్తా, దేవుడి దగ్గర నాకంటే ముందు ఇంకో భక్తుడు పోతున్నా అంటే నేను పోవాలని ప్రయత్నం చేస్తా. వాడు పడిపోవాలని ఆలోచన చేయను. వాడు పడిపోతే నేను గెలుస్తాను కదా, అలాంటి దరిద్రమైన ఆలోచన ఉండకూడదు. వాడితో పాటు వాడికి ఇబ్బంది ఉంటే వాడి కూడా చేయి ఇతనిచ్చి ఇద్దరం కలిసిపోయే విధంగా వెళ్ళాలి. తొక్కిపోకూడదు, మంచి లక్షణం కాదని. మన జీవితం ఎప్పుడు పరోపకారం, వేరే వాళ్ళకు ఉపయోగపడడానికి ఈ శరీరం వచ్చింది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, అంతా సెల్ఫిషే. నా కడుపు నిండిందా, నా దగ్గర అన్నీ ఉన్నాయా లేదా, ఫ్రెండ్ దగ్గర లేకపోతే పొరపాటున 2 పెన్సిల్స్ ఉంటే పెన్సో ఉంటే నాన్నగారికి చెప్పి, నాన్న ఫ్రెండ్ దగ్గర పెన్ లేదంటే ఒకటి ఇచ్చేసాను నాన్న, మంచి పని చేశారా, శభాష్ అనాలి. ఎందుకురా ఇచ్చావు అంటున్నారు పేరెంట్స్. ఇది కూడా మారిపోయింది, చాలా మారిపోయింది. రేపొద్దున వాడే పెద్దగా ఏం చేస్తాడు, నీకు ఎందుకమ్మా పెట్టాలన్నావు, నాన్న నీకు ఎందుకు పెట్టాలన్నావు అంటున్నాడు. చిన్నప్పటి నుంచి ఇది నేర్పించారు కాబట్టి. అలా ఉండకూడదు, అలా నేర్చుకోకండి. సరే, సరిగ్గా అదే సమయంలో ఏమైంది, పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు. వివాహం ప్రస్తావన నడిచింది, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల గురించి. అప్పుడు విశ్వామిత్రుడు వచ్చాడు. ఈయన గొప్పతనం తెలుసా, సృష్టికి ప్రతి సృష్టి చేయగలడు. సృష్టికి ప్రతి సృష్టి చేయగలడు.
అయితే ఇందాక అదే చెప్తున్నా, వ్యాస భగవానుడి దగ్గర పురుగు విషయం చెప్తున్నాను కదా. అయితే లేదండి, మన పురుగుగా నా ధర్మం ఏంటంటే నాకు నేను ప్రయత్నం చేసి వెళ్ళాలి, కానీ మనిషే తన ధర్మం మర్చిపోయాడని వ్యాస భగవానుడికి పురుగు చెప్తుంది. వ్యాస భగవానుడు షాక్ అవుతాడు. అంత జ్ఞానం తెలిసినవాడు. అంటే పురుగు ఏం చెప్పిందంట వ్యాస భగవానుడికి? ఏం చెప్పింది పురుగు వ్యాస భగవానుడికి? పురుగు ఏం చెప్పిందంట వ్యాస భగవానుడికి? మనిషి ఒక్కడు మాత్రమే తన ధర్మం వదిలేసి అన్నీ చేస్తున్నాడు, మిగతావన్నీ వాటి వాటి ధర్మాల్లో ఉంటున్నాయని చెప్పింది ఆ పురుగు. తన ధర్మం ఏంటి? ఫుడ్ తినడం, తన ప్రాణరక్షణ చేసుకోవడం. మనిషి ఏం చేస్తున్నాడు? పరోపకారం చేయరా అంటే వాడు ఇంకోటి చంపి వీడు బ్రతుకుతున్నాడు అని చెప్పింది. నిజమే నిజమే అని వ్యాస భగవానుడు ఆహా అంటే మనం నిజంగా అబ్జర్వ్ చేయాలి. కానీ ప్రతి దానిలో దేవుడు మనకి ఏదో విధంగా చెప్తున్నాడు. ఒక సాలెపురుగు, దత్తాత్రేయ స్వామి అదే అంటారు, తనకి ఎంతమంది గురువులు? దత్తాత్రేయుడికి 27 కాస్త 64 63 కూడా అయినాయి. ఆయన అన్ని చూశారు. అంటే ఆయన ప్రతి దానిలో గురువుని చూశాడు దత్తాత్రేయ స్వామి. ఎలాగా? ఒక సాలెపురుగుని చూశారు. సాలెపురుగు గూడు కట్టి ఇలా కింద పడంగానే కింద పడకుండా భూమి మీద ఇంకో తీగర పట్టుకొని ఎక్కేస్తుంది. మీరు ఎప్పుడైనా సాలెపురుగుని పడేయడానికి ట్రై చేయండి. జాగ్రత్త, పెద్దవాడి జోలికి వెళ్ళకండి, కుడతాయి, పాయిజనస్ అవి. సాలెపురుగులు చూడండి ఎప్పుడైనా, అవి బయట చూస్తుంటాం, ఈ చెట్టు మించి ఆటి చెట్టు మీదకి ఏదో ఇట్లా సాలెపురుగు గూడు పోతుంది, దాని నుంచి పురుగు ఇలా పోతుంటుంది. దాన్ని ఇలా కదిలించి పడేయాలనుకున్నాం అనుకో, ఇంకో తీగని పట్టేసుకొని వెళ్ళిపోతుంటుంది. అంటే సాలెపురుగుడు ఏమనుకుంటుంది అంటే భూమి మీద కాలు పెట్టద్దు అనుకుంటుందంట. ఇది సాధకుడికి ఉండాల్సిన లక్షణం. అంటే ఎలాంటి సాధన చెయ్యాలంటే, సాధన చెయ్యగా 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 మూలాధార చక్రం యాక్టివేట్ అయితే మన పాదాలు భూమికి తగలవంట. భూమికి తగలకుండా గాల్లో నడిచే శక్తి వస్తుంది. మీరు ఏదో చెప్తున్నారు, భూమి మీద నడకుండా ఎట్లుంటాం? నేను 50 కేజీలు ఉన్నాను, భూమి మీదే కదా పడాల్సింది. మీరు కోట్ల భూమి బలం ఎంత? భూమి వెయిట్ ఎంత? భూమి వెయిట్ ఎంత మనకి తెలియదు. ఏదో ఒకటి ఓ పెద్ద నెంబర్, అవునా? మరి అది కూడా కిందే దేనికో తగిలి ఉండాలి కదా. మరి గాల్లో ఎలా ఉంది? అదంతా పక్కన పెట్టు. ఏదైనా బరువు ఉంటే కింద పడ్డమో దేని మీద బేస్ అయ్యి ఉండాలా? మన 50 కేజీలకి ఏమో మాత్రం కింద పడిపోతాం. మరి అంత పెద్ద భూమి నిల్చున్నప్పుడు నువ్వు కూడా నిల్చునే స్కోప్ ఉందా లేదా? అంటే ఎవడైతే భూమిని అంత బరువు దాన్ని నిల్చోబెట్టాడా లేదా సపోర్ట్ లేకుండా? మీరు చేయండి సాధన, మిమ్మల్ని కూడా సపోర్ట్ లేకుండా నిల్చోబెడతాడు. మరి దైవం ఎట్టించి వస్తుంది? దైవం పలానా ఎల్బీనగర్ రూట్లోంచి వస్తుందా మన ఇంటికి? లేదంటే సికింద్రాబాద్ రూట్లో బస్సు ఎక్కి వస్తుందా దైవం? ఎలా వస్తుంది మన ఇంటికి? ఆకాశ మార్గానే వస్తుంది. హనుమంతుల వారు ఎలా పోయారు లంకకి? రోడ్ వేసుకొని పోయారా? బ్రిడ్జ్ వేసుకొని పోయారా? మిగతా వాళ్ళకంటే బ్రిడ్జ్ అవసరం అయింది, హనుమంతుల వారికి అవసరం అయిందా? ఎలా పోయారు? హనుమంతుల వారికి అన్ని చక్రాలు యాక్టివేట్ అయ్యి ఉన్నాయి. ఆయన నీటి మీద నడవగలడు, గాలిలో ఎగరగలడు, భూమికి తగలకుండా నడవగలడు. ఆయన ఒక చోట చెప్పాడు, సీతమ్మ దొరకకపోతే ఇంద్రుడి దగ్గర పోతా అన్నాడు. సీతమ్మ దొరకకపోతే ఇంద్రుడి దగ్గర పోతా అన్నాడు. అన్ని లోకాలు తిరిగి వస్తా అన్నాడు. సూర్యలోకానికి వెళ్తా అన్నాడు. అన్ని చోట్ల వెతుకుతాను అంటే స్పేస్ మొత్తం ట్రావెల్ చేయగలడు ఆయన. ఇప్పుడు చెప్పండి, గుడికెళ్ళి హనుమంతుల వారి గుడికెళ్ళి ఏదో దొంగ దండాలు పెట్టేసో ఏదో అమాయకపు దండాలు పెట్టేసో వస్తే మన బుద్ధికి ఏమొస్తుంది? ఏమీ రాదు. ఏమైనా వస్తుందా? హనుమంతుడి యొక్క ఈ శక్తిని గుర్తుపెట్టుకొని, ఓహో ఇలాంటి ప్రభు దగ్గరగా నేను వెళ్ళేది, హనుమంతుల వారంటే ఎక్కడికన్నా వెళ్ళగలడు, ఎలా అన్నా వెళ్ళి రాగలడు. ఆ శక్తి దగ్గరికి నేను వెళ్తున్నా అంటే నేను ఎంత జాగ్రత్తగా పోతాను? నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పోతానా లేదా? అంత గొప్పవాడు మన ఎదురుగా ఉన్నాడంటే మనం ప్రసాదమో పూలో పండ్లో ఏదో పట్టుకొని పోతామా? దండం పెట్టే దానిలో ఎంత సిన్సియారిటీ ఉంటుంది? ఏదో ఇలా పెట్టేసేసి ఇలా 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 పెట్టేసుకొని ఏదో ప్రదక్షిణాలు చేసేసి ముద్దులు పెట్టి ఇలా ఇలా పెట్టి ఇలా ముద్దులు పెట్టి ఇవి లేవు నాన్న. గుండెలకు ముద్దులు పెట్టుకునే సిస్టమ్ మన దగ్గర లేదు. మనకి నమస్కారం అంటే ఒకటే, 2 చేతులు ఇలా దండం పెట్టి ఇలా ఇదొక్కటే, ఇదొకటి ఇలా ఈ ఎంగిల్ తీసుకొచ్చి ఇక్కడ రాసి, ఈ చెమట ఇక్కడ మూతికి రాసుకొని, మూతుకున్న ఎంగిల్ ఇక్కడ రాసుకొని, ఇక్కడ భుజాలకు ఉన్న చెమట ఇక్కడ రాసుకొని, గుండెలకు ఉన్న చెమట రాసుకొని గబ్బు గబ్బంతా ముద్దులు పెట్టే సిస్టమ్ లేదు మనకి అసలు. ముద్దు పెట్టేది ఒకటే పెడతారు. ఎవరు పెడతారు తెలుసా? తల్లి తండ్రి గురువు, తర్వాత భార్య భర్త, అది వేరే సంగతి. అంతవరకే, అంతమించి ఏం లేదు. ఎంత ముద్దు వచ్చినా మిగతా వాళ్ళు పెట్టకూడదు, అంతే. తల్లి తండ్రి గురువు భార్య భర్త అంతే, అంతవరకే. అంటే కానీ తల్లి బిడ్డకి ఇవి ఈ దరిద్రమైన వెస్టర్నైజ్డ్ దరిద్రం అంతా ఒంటికి పూసుకొని చెప్తున్నారు క్లియర్గా. నా ఒళ్ళంతా అది రాసుకున్నాను, అందుకే ముద్దులు పెడుతున్నాను. దేవుడికి ఎంగిలి పడదు. అలా అవ్వంగానే ఫస్ట్ మీరు ఇలా ఇలా అని ఇలా అనగానే చెయ్యి ఎంగిలైంది. ఇది పోయి ధ్వజస్తంభాన్ని తాకుతారు, దేవుడు పాదాలు తాకుతారు, మూతికి అంటించిన ఎంగిలి తీసుకెళ్ళి అంతా పూస్తున్నారు దేవతల దగ్గర. పుణ్యమా పాపమా చెప్పండి? నేనే ఇలా అని మీకు పూస్తా, ఒప్పుకుంటారా?
మరి మీకే ఆఫ్టర్ ఆల్ మనిషికే ఒక మనిషి ఎంగిలి పడనప్పుడు అందరినీ పరిపాలించే ప్రభువుకి మన దిక్కుమాలి ఎంగిలి పడుతుందా? ఎంత జాగ్రత్తగా ఉండాలి. మీరు గుళ్ళల్లో నైవేద్యం చూసారు ఎప్పుడైనా? లేదా పెద్ద పెద్ద పూజలు చేసేటప్పుడు నైవేద్యం చూడండి, తలకి తలపాగా కట్టుకుంటాడు వెంట్రుకలు పడొద్దని, అలానే మూతికి గుడ్డ కట్టుకుంటారు మనం మాట్లాడినప్పుడు తుంపర్లు పడొద్దని. అయినా కూడా ప్లేట్ మూసేసి తీసుకొస్తాడు ఎవరికి కనబడకుండా. చూసారు ఎప్పుడైనా? నవరాత్రుల్లో చూడండి, మనం అదే సిస్టంలో ఫాలో అవుతాం. మూతికి గుడ్డ కట్టుకోవాలి, తలకి గుడ్డ కట్టుకోవాలా, ఇన్ని చేసి కవర్ చేసి తీసుకొస్తారు ఎవడు ప్రసాదం చూడకుండా. దైవానికి ఇలా చూపించి పెట్టించాక ఇక ఓపెన్ చేసేస్తారు. అందరు పెట్టేయడం. ప్రసాదం వడ్డించేవాడు మాట్లాడకూడదు. ఇప్పుడు అసలు కుదురుతుందా? అన్నప్రసాదాలు నిన్న కూడా డిస్కస్ చేసాం. అన్నప్రసాదాలకు అందరు పిలుస్తున్నారు, వడ్డిస్తుంటారు, వడ్డించేవాడు మాట్లాడుతూ ఉంటాడు. ఇలా 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 గోక్కుంటూ ఉంటారు. ఈ అయ్యప్ప స్వామి దీక్షలో చూస్తుంటే ఇది చాలా బాధ అనిపిస్తుంది. తినబుద్ధి కాదు, అందుకే ఇంట్లో తినేస్తున్నా, బయటికి పోవట్లే. అయ్యప్ప స్వామి దీక్షలో పైన షర్ట్ ఉండదు, ఓన్లీ ఇదే ఉంటుంది. వాడు ఇలా ఇలా వాడు అనాల్సి వస్తుంటే మరి పద్ధతిలో లేదు కాబట్టి, లేట స్వామి ఇలా ఇలా అనుకుంటే ఇలా ఉట్టికుంటే చేతులు ఏం చేస్తాయి? ఇలా అంటే ఇలా అంటాయి. పాపడ ఎవరు అడిగితే తెచ్చేస్తాడు పాపడ. ఎలా తింటాం? అన్నం వడ్డించేవాడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వడ్డించాలమ్మా, చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వడ్డించాలా. చేతికి వీలైతే కవర్ వేసుకోండి, చేతులు ముందే ఉండాలా, బుర్ర ప్రజెంట్ టెన్స్లో ఉండాలి, పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్లో ఉండద్దు. తినేవాళ్ళందరూ విష్ణుమూర్తి, అయ్యప్ప కూర్చున్నాడు ఇలా. అయ్యప్పకి నేను ఎంత నెగ్లిజెంట్గా వడ్డిస్తానా, నీళ్ళు ఇలా ముంచేయకూడదు, వేళ్ళు నీట్గా పట్టుకెళ్ళి ఇలా ఇవ్వాలి స్వామి, చూసుకోవాలి, 4-5 సార్లు చెక్ చేయాలి. ఇవాళ రేపు ఎంత దారుణంగా అయిపోయిందంటే వడ్డన కూడా నీళ్ళలో ఏమైనా పడ్డదనుకో తీసి పడేసి ఇస్తున్నారు. అప్పట్లో అలా ఉండేది కాదు. ఆ నీళ్లు పారబోసి తోమి దాన్ని మంచిగా చేసి గ్లాసు మళ్ళీ నీళ్ళు జాగ్రత్తగా ఒళ్ళు, మహాపాపం. నీళ్లు మంచిగా ఇవ్వకపోయినా, తిండి సరిగ్గా పెట్టకపోయినా, కలుషితమైన తిండి పెట్టాడు అనే పాపం పడుతుంది. అన్నప్రసాద పుణ్యం దేవుడు ఎరుగు. ఆ పాపం వచ్చి కూర్చుంది. అందుకనే ఆ ఫ్యామిలీస్ అన్ని పడిపోతున్నాయి. మేము ఎవ్రీ ఇయర్ చేస్తామండి అన్నప్రసాదం, అందరూ చేస్తాను. ఎందుకు ఎదగలేదు మరి నువ్వు? ఎందుకు నువ్వు గొప్పగా అవ్వలే? వీడు భ్రమ, నలుగురిలో చెప్పుకుంటే గొప్పగా అవ్వలేదు అనే భ్రమలో మేము 10 బిల్డింగ్లు కట్టామని అబద్ధం చెప్తాడు. కష్టం కష్టమే, లోపలైతే తెలుస్తుంది కదా కష్టం అని. అలాంటి మలినమైన కూడు పెట్టకూడదు. మలినమైన తిండి అంటారు. మాలిన్యం అంటే ఏదైనా కావచ్చు, ఇంప్యూర్ పెట్టకూడదు. అది వడ్డన చేసేటప్పుడు జాగ్రత్త. అందుకే అందరినీ వడ్డన చేయనియరు. స్వెట్టింగ్ వస్తుంటే అసలు వడ్డన చేయకూడదు. అమ్మ నాకు ఇబ్బంది అమ్మ, స్వెట్టింగ్ వస్తుంది, మీరు వడ్డీ చేయండి అని చెప్పాలి. లేదా గిన్నె చాలా దూరంగా ఉండాలా, తల పాగలా కట్టేసుకుంటే ఆ తలకే అదంతా వెళ్ళిపోతుంటుంది. అలాగే వడ్డన చేసారు తలపాగా కట్టుకుంటారు చూసారా? ఎందుకంటే ఒకవేళ పొరపాటున స్వెట్టింగ్ వచ్చినా ఏమైనా వచ్చినా పీల్ చేస్తుంటుంది. అది ఇట్లా కారుకుంటూ ఇలా తీసుకొచ్చి పెడుతుంటే తినేవాడు లేవలేక, కూర్చోలేక, పడేయలేక చచ్చినట్టు తినాల్సి వస్తుంది. అలా పెట్టకూడదు. అలా తిండి పెట్టకూడదు. పెట్టకపోతే మంచిది. ఒక అట్టిపండు ఇచ్చి దండం పెట్టండి, చాలా పుణ్యం వస్తుంది. ఇలాంటి తిండి పెట్టే కంటే ఇలా పెట్టకండి. ఒకటి గుర్తుపెట్టుకోండి మైండ్లో, ఎక్కడన్నా ఇలాంటి జోట ఉంటే తినకపోతే మంచిది. తినలేదనుకో ఇంకోసారి పెట్టాడు, ధర్మం అయిపోతుంది, మంచిదే. ఇంత దరిద్రంగా పెట్టే చోట తినకపోతే మంచిది. అయ్యప్ప స్వామి ఉన్నా కూడా ఉండడు అక్కడ. అయ్యప్ప స్వామి ఖచ్చితంగా లేచి వెళ్ళిపోతాడు. ఈ దారుణం చూడలేక నిష్టగా ఇంట్లో స్నానం చేసి దేవుడి పూజ చేసి ప్రసాదం తిందామంటే ఇలా గబ్బేసుకొని పెడతారా ప్రసాదం? ఇలానే పెట్టేది స్వామికి. స్వామి అంటున్నావు, ఎంత ఒళ్ళ దగ్గర ఉండాలి. అలా పెట్టకండి అమ్మా. నీట్గా షర్ట్ వేసుకోండి. షర్ట్ ఇప్పేసి పెట్టాలని రూల్ ఏం లేదు, అర్థమైందా? షర్ట్ ఇప్పేసి తినాలి అంటే ఒకటే చోట. షర్ట్ ఎక్కడ ఇప్పాలి జెంట్స్? షర్ట్ ఎక్కడ ఇప్పి మీరు దైవ దర్శనం చేయాలంటే గుడిలో వెళ్తారు చూసారా, అక్కడ ఒక్క చోటనే. గుడిలో దైవ దర్శనం చేసేటప్పుడు, అభిషేకం అప్పుడు అవన్నీ రూల్స్ ఉన్నాయి. గుడిలో దైవ దర్శనం చేసేటప్పుడు షర్ట్ తీయాలని హృదయస్థానం దేవుడికి కనబడాలి. అక్కడున్నది ఇక్కడున్నాడు, ఇక్కడున్నది అక్కడుందనే భావంతో వెళ్తాం. అభిషేకాలు అప్పుడు, పూజలు అప్పుడే, అంతే. అన్నప్రసాదం అప్పుడు తీయాలని రూల్ ఏం లేదు. కాకపోతే ఈ మెళ్ళ వేసుకుని అయ్యప్పలకి తిండి చూపించాలని చెప్పేసి మొత్తం షర్ట్ ఇప్పేసి ఇలా 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 పెడుతున్నారు. మొత్తం డిస్ప్లే పెట్టాలని రూల్ ఏం లేదు, అర్థమైందా? నీట్గా షర్ట్ వేసుకోవాలి. ఆడపిల్లలు ఆడవాళ్ళు ఉన్నారు, నిన్నమో మాట షర్ట్ వేసుకొని తినాలి. అయ్యప్ప అయినా ఎవరైనా ఏ దీక్షలో ఉన్నా. భార్య తప్పితే ఎవ్వరున్నా కూడా షర్ట్ వేసుకొనే ఉండాలి. ఒక భార్య తప్పితే ఎవ్వరున్నా కూడా షర్ట్ వేసుకొని తినాలి, అర్థమైందా? నువ్వు గొప్ప దీక్ష పోయింది అక్కడే. దీక్ష పోయింది. వీడు 10 సార్లు కాదు, నువ్వు 100 సార్లు వేసుకోమని, పడి పూజలు ఆ పూజలు చేయమను, వేస్ట్ అంతే. నీవు ఇలాగే ప్రవర్తిస్తావని మెచ్చుకునేది. ఇవన్నీ గురుస్వాములు చెప్పరు. ఇవన్నీ ధర్మంలో ఉన్నాయి. గురుస్వామే ఫస్ట్ పురాణాలు చదవడు. ఏమనంటే 18వ పడి 20 పడి ఈ పడి అని పాడిపోతారు, అయిపోతుంది, సరిపోతుంది. ఏం లాభం? పడి చూసుకోకండి. ఆ గురువు పురాణాలు చదువుతాడా, ఆయన ధర్మ మార్గంలో ఉన్నాడా, అలాంటి వారి దగ్గర నుంచి అయ్యప్ప దీక్షలు తీసుకోవాలి. కానీ ఏదో నంబర్లు చూసుకొని 50 పడి 100 పడి 30 పడి వాడి వీడిని పడేస్తున్నాడు, అంతకంటే ఏం లేదు.
సరే నీవు ఇలాగే ప్రవర్తిస్తావని. సరే విశ్వామిత్రుడు గొప్పతనం ఏం చెప్పుకున్నావు? సృష్టికి ప్రతి సృష్టి చేయగలడు అంటే ఏంటి? బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు, ఇదంతా ఆయనకు నచ్చలేదు అనుకోండి, విశ్వామిత్రుడికి నచ్చలేదు అనుకోండి, ఇదంతా కాదు నేను ఇంకో సృష్టి చేసుకుంటా అంటాడు. అలా చేయగలడు విశ్వామిత్రుడు, అంత శక్తి సంపన్నుడు. అంటే మళ్ళీ ఒక ఎర్త్, ఈ సోలార్ సిస్టమ్ ఇంకోటి క్రియేట్ చేసి మనలాంటి మనుషుల్ని కూడా క్రియేట్ చేయగలడు విశ్వామిత్రుడు, అంత శక్తి ఉన్నవాడు. సరే దశరథుడు ఎదురేగి సాదరంగా స్వాగతించాడు. విశ్వామిత్రుడు అంత గొప్పవాడు వస్తుంటే దశరథ మహారాజు ఎదురు వెళ్ళి, రండి స్వామి రండి, మా అదృష్టం మీ అంతటి గొప్పవారు మా ఇంటికి వచ్చారని. గురువు ఇంటికి వస్తే ఇది, గురువు ఇంటికి వస్తే ఇలా రిసీవ్ చేసుకోవాలి. ఇంట్లో ఎక్కడో దాక్కొని వస్తున్నాడంటే అలా ఉండకూడదు, రాంగ్ అది. గురువుగారి ఇంటికి వస్తే ఈ సిస్టంలో ఫాలోఅప్ చేయాలి. అలానే గురువేనే కాదు, అభ్యాగతి, అతిథి అంటే మీకు చెప్పొచ్చేవాడు, వాళ్ళ గురించి అభ్యాగతులు అంటే చెప్పకుండా ఇంటికి వస్తారు, సడన్ సర్ప్రైజ్. వాడు సాక్షాత్తు విష్ణువే, వాళ్ళు సాక్షాత్తు విష్ణువు లేదంటే శివుడు. వాళ్ళ దగ్గరుండి పట్టించుకోండి, మీ జీవితం చాలా బాగా పండుతుంది. పండడం అంటే తెలుసుగా మీకు ఏది కావాలంటే అది, మంచి విషయాలు వస్తాయి. ఆ అతిథి దేవో భవ, అతిథి మనకు దేవునితో సమానం. అతిథి అనకుండా అభ్యాగతి అనుకోవడం మంచిది. అతిథి అంటే చెప్పొచ్చేవాడు, అభ్యాగతి చెప్పకుండా వచ్చేవాడు. ఇది తెలిసిన దశరథుడు విశ్వామిత్రుడుకు సముచిత రీతిన మర్యాదలు గావించాడు. అంత గొప్ప గురువు లాంటి వాడు వస్తే, ఇంటికి గురువే వస్తే విశ్వామిత్రుడు, దశరథ మహారాజు ఏం చేయాలి? అంత గొప్ప రాజు, దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నోసార్లు యుద్ధం చేశాడని చెప్పుకున్నాం మనం. రాముడి తండ్రి ఇలా చేతులు కట్టుకొని సేవకుడిలాగా విశ్వామిత్రుడు ముందు ఇలా నిల్చొని, స్వామి మీరు ఆజ్ఞ ఇవ్వండి, కాళ్ళు ఒత్తమంటే కాళ్ళు ఒత్తుతాను, కడగమంటే కడుగుతాను, మీరు ఏది చెప్తే మీ దాసుడను, ఇలా నుంచున్నాడు దశరథ మహారాజు. రాముడి తండ్రి, ఏ రామప్రభువుని మనం అయితే లోకానికి తండ్రిగా పూజిస్తామో ఆయన యొక్క నాన్నగారే విశ్వామిత్రుడు ముందు అలా నిల్చున్నాడు. అంటే గురువుకి ఎంత మర్యాద చూడండి, అది మనం నేర్చుకోవాలి. సరే వినయపూర్వకంగా చూడండి, చేతులు జోడించి ఇలా పెట్టుకొని విశ్వామిత్రుడు రాక కారణం, స్వామి మీరు ఎందుకు వచ్చారు చెప్పండి, మీరు వచ్చారంటేనే మా అదృష్టం, మీ సేవ చేసే భాగ్యం మాకు ఇచ్చారు, మీకు ఏదో అవసరం ఉంది నన్ను వెతుక్కుంటూ వచ్చారు, అది నేను చేస్తే నా జన్మధన్యం. ఇది రావాలి మనకు మనసులో. తన పైన కార్యభారం పెడితే నెరవేరుస్తాను, మీరు ఏం డౌట్ పడద్దు, నా మీద నమ్మకం పెట్టుకొని మీరు దేనికి వచ్చారో చెప్పండి, మీరు ఇక్కడే రెస్ట్ తీసుకోండి, ఓ 10 రోజులు ఉండండి, ఆ పని నేను చేసి పెడతా అంటున్నాడు దశరథ మహారాజు. ఎవరితో? విశ్వామిత్రుడితో. దశరథుని వినయానికి మురిసిపోయాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడికి ఎంత సంతోషం అనిపిస్తుంది, ఆహా ఇంత గొప్ప రాజు నా ముందు చేతులు కట్టుకొని సేవకుడిలా నిల్చొని నన్ను వచ్చిన కారణం అడిగి నేను చేసి పెడతాను స్వామి, మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి. ఏ గురువుకి సంతోషం ఉండదు అలాంటి శిష్యుడు దొరికితే? ఇవాళ రేపు గురువుని ముంచే శిష్యులే ఉన్నారు, టోపీలు నామాలు పెట్టేసి. గురువుని అర్థం చేసుకోవడం కష్టం నాన్న. గురువుని అర్థం చేసుకోవడం ఎందుకు కష్టం చెప్పనా? ఆయనే అమ్మ నాన్న అయ్యి ఉంటాడు కాబట్టి, అమ్మ నాన్న ఆయనే అయ్యి ఉంటాడు, లేదంటే ఆవిడే అయ్యి ఉంటుంది కాబట్టి, గురుపత్ని కూడా గురువే అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఒకసారి తిడతారు, ఒకసారి బుజ్జగిస్తాడు. అది చాలా టఫ్ జాబ్. ఎందుకంటే మా గురువు గారి విషయాలు నేను ఉన్నప్పుడు, ఆయన శరీరంతో ఉన్నప్పుడు నేను పట్టించుకోలేదు, నాకు ఇప్పుడు బాగా తెలిసి వస్తుంది. ఆయన ఎంత కేరింగ్గా నా విషయంలో ఉన్నారో, తల్లిగా ఎలా ఉన్నారో, తండ్రిగా తప్పు చేస్తే ఎలా శిక్షించారో, ఇప్పుడు కూడా జీవితం ఎలా బాగు చేస్తున్నారో బాగా తెలిసి వచ్చింది. అందుకే నేను సరిగ్గా ప్రవర్తించగలుగుతున్నా ఇప్పుడు, ఒకప్పటి మీద కంటే కూడా. ఒకప్పటి కంటే కూడా ఇప్పుడు ఇంకొంచెం ప్రవర్తన మారింది, ఇంకొంచెం బాగా వెళ్ళగలుగుతున్నా. రీజన్ ఏంటంటే రియలైజేషన్ వచ్చింది. గురువు రెస్పాన్సిబిలిటీ ఏంటి, పిల్లల పట్ల గురువు రెస్పాన్సిబిలిటీ ఏంటి, తన పిల్లల పట్ల కాదు, శిష్యుల పట్ల, లోకం పట్ల గురువు రెస్పాన్సిబిలిటీ. అది తెలిసి రావడం చాలా కష్టం, అది గురువు అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది. సరే వశిష్ఠుని ఉపదేశాలు పొందిన వాడివి, నీవు ఇలాగే ప్రవర్తిస్తావనుకున్నాడు. వశిష్ఠ మహాముని అంత గొప్పవాడు నీకు గురువుగా ఉండి నిన్ను బాగు చేశాడు అని విశ్వామిత్రుడు ఎవరిని అంటున్నాడు? దశరథ మహారాజును అంటున్నారు. అర్థమవుతుందా? అన్ని బ్లాంక్ వేసేసా, జాగ్రత్త. విశ్వామిత్రుడు దశరథునితో తాను వచ్చిన పని తెలుపుతానన్నాడు. సరే ఇప్పుడు నువ్వు నన్ను అడిగావు కదా దేనికి వచ్చావని, నేను ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా వినంటున్నాడు. దానిని ఆచరించమన్నాడు. నేను చెప్పింది ఖచ్చితంగా నువ్వు చేసి తీరాలి. చేస్తే ఏమొస్తుంది? గురువు చెప్పిన మాట వింటే పుణ్యము, పేరు, ప్రఖ్యాతాలు, గొప్ప మంచి జరుగుతుంది. గురువు చెప్పిన మాట వింటే ఏంటి లాభం అంటే అంతా లాభమే, వినకపోతే అంతా నష్టమే. ఇది నాకు లేటుగా తెలిసింది, ముందే తెలుసుకుంటే నేను ఇంకా బాగుండేవాడు. ఆడిన మాట తప్పవద్దన్నాడు. నువ్వు నాకు మాట నన్ను అడిగావు ఏం చేస్తావు, నువ్వు మరి నాకు మాట ఇచ్చి తప్పకూడదు, ఆ మాట నిలబెట్టుకోవాలన్నాడు. గురువు మాట తప్పకూడదు. ఇది చాలా క్యాజువల్గా అనిపిస్తుంది, గురువు మాట తప్పకూడదు. గురువు చూడ్డానికి మనలాగానే ఉన్నట్టుంటాడు, మన డ్యూటీస్లోనే ఉన్నట్టుంటాడు, కానీ ఆయన ఇంటర్నల్ ప్రాసెస్ వేరేగా ఉంటుంది.
దైవంతో ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటాడు. అందుకనే మీరు డైరెక్ట్ ఆంజనేయ స్వామిని పోయి అడిగితే ఏం దొరకదు. గురువుని అడగండి, అన్నీ దొరుకుతాయి. ఏది దొరుకుతుంది? ఆంజనేయ స్వామి కూడా దొరుకుతాడు. గురువే. అందరు దైవాలు మన దగ్గర పరిగెత్తి వస్తారు, గురువు ఒక్కడు ఉంటే చాలు. ఏమైంది? అసలు విషయం చెప్పాడు. ఇప్పుడు చెప్తున్నారు విశ్వామిత్ర మహర్షి ఎవరికి? దశరథ జాగ్రత్తగా వినండి. ఓ రాజా, నేను ఒక యజ్ఞాన్ని సంకల్పించాను. యజ్ఞం చేద్దాం అనుకున్నాను. మంచి వాళ్ళు ఏం చేస్తారు? యజ్ఞం చేస్తున్నా అంటే మీరేం చేస్తారు? ఎక్కడో యజ్ఞం జరుగుతుంది, మీరు ఏం చేద్దాం అనుకుంటారు? పోయి దాన్ని ఆర్పేస్తారా? ఏం చేస్తారు మీరు? సైలెంట్గా కూర్చుంటారు. అది మంచి పని. ఇంకా ధాన్యాలు ఇస్తారు, ఇంకా సాయం చేస్తారు. ఇంకా యజ్ఞంలో ఏం చేస్తారు? ఇంకా మీరేం చేస్తారు? యజ్ఞం జరుగుతుందంటే పోయి ప్రసాదం తిని వస్తారు గమ్మున. ఇంకేం చేస్తారు? డబ్బులు, ధన సాయం చేస్తారు. ఇంకా మంత్ర సాయం. ఇంకా పనులు పెడతారా? మీరే పని చేస్తారా? ప్రసాదం అందిస్తారు. వెరీ గుడ్. ఇంకా అన్న ప్రసాదాలు పెడతారు. ఇంకా యజ్ఞవేదిక నిర్మించడానికి మనుషులు కావాలి కదా, అక్కడైనా సాయం చేయాలి కదా. అన్నిటికి మించి శౌచంతో యజ్ఞానికి వెళ్ళాలి, స్నానాలు చేసి అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ దేవతలందరూ వచ్చి ఉంటారు. మీరు అందరు దేవతలను చూడాలి ఒక్కసారిగా అంటే యజ్ఞవేదిక ఒక్కటి మాత్రమే, ఇంకెక్కడ దొరకదు. ఇది మిస్ అయితే మళ్ళీ తిరుమలలో పొద్దున వెంకటేశ్వర స్వామి సుప్రభాతం టైంకి అందరూ వస్తారు. బ్రహ్మదేవుడితో సహా వస్తారంట వెంకటేశ్వర స్వామి దగ్గర తిరుమలలోకి. పొద్దున సుప్రభాత సేవ, అందుకే అంతమంది వెళ్తారు. సుప్రభాతం వెంకటేశ్వర స్వామి జరిగేటప్పుడు తిరుమలలో ఏ దేవుడు మిస్ అవ్వడు, అందరు అటెండెన్స్ వేసుకుంటారు అక్కడ వచ్చి స్వామివారి దగ్గర. అక్కడ మిస్ అయితే మళ్ళీ యజ్ఞవేదికే మనకి అందరు దేవతలు దొరికేది. అరుణాచలం కొన్ని ప్రదేశాలనే అక్కడ నిత్యం దేవతలు. మానసరోవరం అయితే మీరు లైవ్ చూడొచ్చు. ఆకాశంలోంచి ఇలా కాంతి బీజాలు వచ్చి ఆ మానసరోవరం నదిలో మునిగి మళ్ళీ వెళ్ళిపోతాయంట ఒక రాత్రి పూట. ఇది ఎప్పుడైనా తర్వాత అడగని చెప్తాను విశేషాలు. సరే, ఈయన మొత్తానికి యజ్ఞం చేద్దాం అనుకున్నాడు విశ్వామిత్రుడు. కానీ ఇప్పుడున్న కలియుగంలో లాగానే ఇంకా ఇప్పుడే దారుణంగా ఉన్నారు. అప్పుడే రాక్షసులు మంచోళ్ళు పాపం. వాళ్ళు చేసే రాక్షస పనులు తెలిసేవి. ఇప్పుడు చూడడానికి మంచివాడిగా ఉండి లోపల రాక్షసత్వం ఉంటుంది. ఎలా గుర్తుపడతారు? కష్టం. అది ఎలా ఉంటుందంటే గొర్రెల మందలో తోడేళ్ళలా ఉంటుంది. గొర్రెల మందలో తోడేలు దూరిందనుకోండి, మంద చూడడానికి ఉన్నట్టుగానే ఉంటుంది, కానీ రోజు ఒకటి తినేస్తూ ఉంటుంది. మనకి సంఖ్య మొత్తం పూర్తిగా తగ్గే వరకు గుర్తుపట్టలేరు తోడేల్ని. అది కలిసిపోయి ఉంటుంది గొర్రెల్లో అలా. కానీ మారీచ సుబాహులు అనే రాక్షసులు ఆ యజ్ఞానికి విఘ్నాలు కలిగిస్తున్నారు. అదిగో మారీచుడు, సుబాహుడు. రామాయణం వినని వాళ్ళకి బ్రదర్స్ వాళ్ళు. రామాయణం ఎవరైతే వినట్లేదో వాళ్ళకి బ్రదర్స్ మారీచ సుబాహులు. వినేవాళ్ళు రాముడు బ్రదర్స్ అవుతారు. వారిని కోపించడానికి శపించడానికి శక్తి ఉన్న యజ్ఞ దీక్షలో ఉన్నాను కాబట్టి అది నాకు తగని పనని ఉచిత శుచితాలు గ్రహించకుండా శక్తిని దుర్వినియోగపరచుకోకూడదని అందుకు సత్యపరాక్రముడు సూర్యుడైన శ్రీరాముడిని 10 దినాల పాటు నా వెంట పంపు. సరే, మారీచ సుబాహులు అనేది చిన్న రాక్షసులే, రావణాసుడు అయితే కాదు కదా. మళ్ళీ అలాంటి మారీచ సుబాహుల్ని విశ్వామిత్రుడు అంత శక్తిమంతుడు మళ్ళీ శాపమో పెట్టి మంత్రబీజాక్షరాలు చదివి భస్మం చేయొచ్చు కదా, మరి ఎందుకు చేయలేదు అంటే ఆయనకు నియమం పెట్టుకున్నాడు. రాముడు కాదు, ఆయన ఒక యజ్ఞ దీక్షలో ఉన్నాడు. దీక్ష అంటారు. ఇప్పుడు నేను దీక్షలో ఉన్నా అయ్యప్పది, దానికి కొన్ని నియమాలు ఉంటాయి. యజ్ఞ దీక్షలో ఉన్నవాడు తన ప్రాణం పోయినా ఇంకో జీవిని హింసించకూడదు. ఎవడో వచ్చి తినేస్తాడు ప్రాణం, తినేయాలి కానీ తిరుగుగా మళ్ళీ దాడి చేయకూడదు. యజ్ఞ దీక్ష అలా ఉంది. అందుకనే నాకు శక్తి ఉన్నా నేను యజ్ఞ దీక్షలో ఉన్నా, నేను అలాంటి పనులు చేయకూడదు. అందుకనే నీ రాముణ్ణి నాతో పంపి అని అడిగాడు. క్లియర్గా అడిగాడు. మీ పిల్లలు ఎవరో ఒకళ్ళు పంపి అని అడగలే. రాముణ్ణి నాతో పంపించు, నీకంతా శుభమే జరుగుతుంది అని చెప్పాడు. ఇప్పుడు దశరథ మహారాజు ఏం చేయాలి? జనరల్గా పంపించాలి. కానీ ఈయన ఏం చేశాడు? మనలాగా ఆలోచించాడు. ఎందుకు? లేక 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 ఎన్నో కష్టాలు పడితే కలిగిన పిల్లలు. తండ్రికి మమకారం ఉంటుందా ఉండదా? వెదవ పుడితే పోతే పని తీసుకుపోండి, వాడు ఇంటికి రాకపోయినా పర్లేదు అంటాడు. రాముడు అన్ని మంచి గుణాలే, అంత చూడ్డానికి అంత బ్యూటిఫుల్గా ఉండి అన్ని మంచి గుణాలు ఉన్నవాడి మీ దగ్గర ఉన్న మంచి వస్తువు ఎవరికైనా ఇస్తారా? వస్తువుని ఇవ్వకపోతే అక్కడ ప్రాణంతో ఉన్న మనిషి రాముడు, అంతా మంచి గుణాలే. ఎవరైనా తండ్రి పంపిస్తాడా? పోయి రాక్షసుల దగ్గరికి. దశరథ మహారాజు అదే ఆలోచించాడు. ఎన్నో పుణ్యాలు చేసుకుంటే పండిన పంట రాముడు.
అవునా? అలాంటి రాముడు నేను ఎలా ఇచ్చి పంపించగలను అని బాధపడుతున్నాడు లోపల. అందులో మళ్ళీ ఎదురు విశ్వామిత్రుడు ఇరుక్కుపోయాడు పాపం. ఇటు విశ్వామిత్రుడి మధ్యలో, అటు రాముడిని పంపించాలనే ఆ ఒక ఆలోచనలో మధ్యలో ఇరుక్కుపోయాడు. ఆ ప్లాన్కి ఎవరో మొహానికి కొడతారు, దూరం పెట్టండి. అతడే ఆ రాక్షసులను చంపగల సమర్థుడు. విశ్వామిత్రుడు తపోదీక్ష సంపన్నుడు కదా. దశరథ మహారాజు, ఇది జాగ్రత్త వినండి, దశరథ మహారాజు కూడా గొప్ప చక్రవర్తి, ఆయన తక్కువైనోడేం కాదు. కానీ రాముడి పంపించడానికి డౌట్ పడతాడు. రీజన్ ఏంటంటే మమకారం. తన రాముడి మీద ఉన్న ప్రేమ వల్ల రాముడి యొక్క శక్తి సామర్థ్యాలు దశరథ మహారాజే మర్చిపోయాడు. అయ్యో చిన్నపిల్లాడు ఎలా పంపిస్తానన్నాడు. కానీ విశ్వామిత్రుడు ఏమంటున్నాడు? గురువు, ఆయనకి శిష్యుడి యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసు. ఏమంటున్నాడు చూడండి, ఆ రాక్షసుల్ని సంహరించగల సమర్థుడు ఎవరు? రామచంద్రమూర్తి అని ఎవరు చెప్తున్నారు? బయట నుంచి వచ్చిన విశ్వామిత్రుడు చెప్తున్నాడు ఇంట్లో ఉన్న వాళ్ళకి. ఈ విషయం దశరథ మహారాజుకు తెలీదా? నిజంగా అంత చిన్నపిల్లాడైతే మరి పెళ్ళికి ఎందుకు సమావేశపరిచాడు అందరినీ? ఎవరైనా చిన్నపిల్లలు ఇచ్చి పెళ్లి చేసేస్తారా? భార్య రక్షణ బాధ్యత వహించగలిగే వాడికే కదా భర్తృత్వం వచ్చేది, పెళ్లి చేసేది. భార్యనే రక్షించుకునేవాడికి పిల్లని ఓడిస్తాడు. భర్త ఉద్దేశం ఏంటి? నా భార్య రక్షణ బాధ్యత నాది అని చెప్తారు మంత్రాల్లో కూడా. ఎటువంటి కష్టం రానికుండా ఎల్లవేళ్ళ కాపాడుకుంటానని. అది కదా. మరి దశరథ మహారాజు రాముడికి అప్పుడే అనుకున్నాం కదా మనం, నలుగురికి పెళ్లి చేయాలనుకుంటున్నాడు, సమావేశమయ్యాడు అన్నాడు. విశ్వామిత్రుడు రాగానే ఇప్పుడు మాట మారుస్తాడు. చూడు, నా పిల్లాడు చిన్నవాడు, ఏమీ తెలియదు అంటాడు. అంటే ఏంటి? మమకారం. ఇదే తల్లి తండ్రి ప్రేమ పిల్లల్ని పాడు చేయడం అంటారు. నిజంగా దశరథ మహారాజు అలానే అని పంపించకపోతే ఈ రోజున రావణాసుడు బ్రతికే ఉండేవాడు. ఒక్క దశరథ మహారాజు కనుక రాముడిని పంపించకపోతే ఆ రోజు విశ్వామిత్రుడి మాట విని ఈ రోజుకి రావణాసుడు బ్రతికే ఉండేవాడు. ఎలా అయింది చూడండి స్టోరీ. నా వెంట వచ్చి యాగ సంరక్షణ చేయడం వల్ల శ్రీరాముడికి అనేక శ్రేయస్సులు కలుగుతాయి. గురువు మాట వినడం ఫస్ట్ శ్రేయస్సు కదా. మనం ఇందాక నుంచి చదువుకుంటాం, గురువు మాట వింటే ప్లస్సే. ఇప్పుడు రాముడికి ఏం ప్లస్ అవుతుంది? గొప్ప పేరు వస్తుంది. ఎన్నో అస్త్ర శస్త్రాలు విశ్వామిత్రుడు రాముడికి ఇస్తాడు. ఎవరైనా ఇప్పటివరకు ఇచ్చారా? ఇయ్యలే. గురువు శిష్యుడిని పట్టుకెళ్తున్నాడు అంటే శిష్యుడి రక్షణ బాధ్యత ఎవరిది? గురువుదే. ఇప్పుడు నేను ప్రోగ్రామ్స్కి ఎక్కడెక్కడో తీసుకెళ్తున్నాను, పేరెంట్స్కి ఏం చెప్తాను? అమ్మ నాదమ్మ బాధ్యత అంట. తేడా వస్తే ఎవరిని అడుగుతారు? నన్ను అడుగుతారు. అవునా కదా? అలా విశ్వామిత్రుడు పట్టుకెళ్తున్నాడు. అప్పుడు బాధ్యత ఎవరిది? రక్షణ బాధ్యత విశ్వామిత్రుడిది. ఎవరి రక్షణ బాధ్యత? రాముడిది. ఎవరు వస్తే వాళ్ళది. అంటే వాళ్ళ మీద రాక్షసులు దాడి చేసినా వాళ్ళకి ఏమీ జరగకుండా ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత విశ్వామిత్రుడిది. అవునా కదా అని చెప్పాడు. శ్రీరాముడి పరాక్రమం ఎలాంటిదో నాకు బాగా తెలుసన్నాడు. అంటే ముందు చూపు తెలిసినవాడు విశ్వామిత్రుడు. వాళ్ళకి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసు. ఈ విషయం దశరథ మహారాజుకి తెలీదా? విశ్వామిత్రుడు అంత గొప్ప ఋషి అన్నప్పుడు తెలీదా? విశ్వామిత్రుడు చెప్పగానే పంపించాలి, మీకు అంత ఫ్యూచర్ తెలుసని నేను పంపించాలి. కానీ మమకారం ఏం చేస్తుంది? కళ్ళు మూసేస్తుంది. విశ్వామిత్రుడు గొప్పతనం మర్చిపోయాడు, రాముడి గొప్పతనం మర్చిపోయాడు దశరథ మహారాజు. అందుకే పంపించడానికి నెక్స్ట్ ఆలోచిస్తాడు. అమ్మో నేను పంపించనండి అంటాడు పాపం. నెక్స్ట్ సరే, నాకే కాదు వశిష్ఠుల వారికి వామదేవాది మహర్షులకు తెలుసు రాముడు ఎంత పరాక్రమవంతుడో. వశిష్ఠమాముని, నీ దగ్గర ఉన్న వశిష్ఠమామునికి తెలుసు, అలా మిగతా ఋషులకు కూడా తెలుసు అని చెప్తున్నాడు. అంటే ప్రూఫ్ ఇస్తున్నాడు. నేను అలా అని నా అవసరానికి పట్టుకెళ్తున్నాను అనుకుంటున్నావేమో. లేదు లేదు, కావాలంటే నీ మంత్రుల్ని నీ యొక్క గురువుల్ని అడిగి నాతో పంపించని చెప్తున్నాడు పాపం. ఎవరు? విశ్వామిత్రుడు. ఎవరితోనన్నాడు? దశరథుడితో. వారంతా అంగీకరించిన తర్వాతే రాముని నాతో పంపమని అన్నాడు. వీళ్ళందరూ ఒప్పుకుంటేనే పంపి, వాళ్ళు ఎవ్వరు కూడా వద్దు అన్నారనుకో, పంపియకు, నేను వెళ్ళిపోతాను ఉట్టి చేతులతోనే అంటున్నాడు. అంటే ఎంత ఆప్షన్ ఇచ్చారు దశరథ మహారాజుకి? ఎంక్వైరీ చేసుకొని ఓకే అంటేనే. ఎందుకంటే తండ్రి పాపం కలగ బిడ్డ కలిగాడు, నీకు కూడా ఉంటుంది మనసులో. కానీ ఇప్పుడు పంపించావా, రాముడికి గొప్ప శ్రేయస్సు కలుగుతుంది. ఇదే టెస్టింగ్ రాముల వారికి. ఫస్ట్ టైం బయటికి వస్తున్నాడు రాజ్యంలోంచి. రేపటి రోజున తెలుసుకుందాం ఏం చేస్తాడు రాముల వారు బయటకు వచ్చి. రేపు ఎంత గొప్ప గొప్ప పనులు చేస్తారు. ఇంకా రేపటి నుంచి రామాయణం కొంచెం స్పీడప్ చేస్తా, జనరల్ టాపిక్స్ కొంచెం తగ్గిస్తా. ఇది ఫాస్ట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే ఆగస్టు లోపల రామాయణం కంప్లీట్ చేస్తే మనకు వేరే పనులు ఉన్నాయి. సర్వం శ్రీ మామేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి.